Hello everyone, welcome back to our channel, our kitchen plate. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్తో ఉన్న మంచి వెజిటేబుల్ పులావ్ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా లేకపోతే నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ కొలతలతో చేసి చూడండి, ప్రతిసారి కూడా ఇలాగే చేస్తారు. సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ని ఒక అర్ధగంట కనుక నానబెట్టుకోగలిగితే రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. మంచిగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవడానికి పక్కన ఉంచేసాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకున్నాను. ఈ నెయ్యి నూనె బాగా వేడైన తర్వాత మనకి బగారా సామాన్లు ఉంటాయి కదా, చెక్క, లవంగ, యాలకాయ, ఈ మూడింటిని వేసుకున్నాను. అవి 4 చొప్పున. దీంతోపాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక అరకప్పు వరకు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవ్వటానికి ఇలా ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఏ పులావ్లోకైనా సరే కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 10 రెమ్మల వరకు కరివేపాకు, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇలా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, 2 బంగాళదుంపలను యాడ్ చేశాను నేను ఇక్కడ. దీంతో పాటు ఒక అరకప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేసుకోవటం వల్ల ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయి. ఇదిగోండి, మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఈ టైంలో పచ్చిమిర్చిని నేను ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి కలుపుకొని అప్పుడు దీంట్లోకి 2 చిన్న టమాటాలను కూడా ప్యూరీ చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఆ ప్యూరీని కూడా వేస్తున్నాను. ఈ టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా కలుపుకొని దీంట్లోకి మన కారానికి తగినంత, అంటే నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడి, దీంతోపాటు ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను వేస్తున్నాను. ఇక్కడ స్పైసెస్ మీ స్పైస్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు పుదీనా తరుగు, ఒక 1/4 కప్పు వరకు కొత్తిమీర తరుగు కూడా ఇదే టైంలో వేసేసి ఇప్పుడు ఒక అరకప్పు వరకు నానబెట్టిన అలసందలు ఉంటాయి కదా, బొబ్బర్లు అంటాం మనం, అవి కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనకి కొత్తిమీర, పుదీనాలో ఉన్న తేమ కూడా పోతుంది. ఇవి వేసిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా నీళ్లు లేకుండా ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని కుక్కర్లోకి ఇవి మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి ఈ ముక్కలతో పాటు. ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ కుక్ చేసుకునేటప్పుడు గ్లాస్కి గ్లాసు వాటర్ కనుక కరెక్ట్గా పోసామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను 1 కప్పు వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు వాటర్ వేసేసి ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టుకోవాలి. పూర్తిగా సిమ్లో కాదు, పూర్తిగా మీడియంగా కాదు. అలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నేను ఒక 1/2 అవర్ నానబెట్టాను కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ కొలతలు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. లేదు 1/2 అవర్ నానబెట్టుకోవడానికి టైం లేదు అనుకుంటే కనుక గ్లాస్కి గ్లాసున్నర వాటర్, కప్పుకి కప్పున్నర వాటర్ చొప్పున పోసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది.
ఇదిగోండి ఇలా పొడి పొడిలాడుతూ రైస్ ఉడికిపోయింది ఒక్క విజిల్ తర్వాత. పొద్దున్నే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేకపోతే వారాలు ఉంటాయి కదా నాన్ వెజ్ తినని డేస్, అలాంటి టైంలో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.